అయ్యప్ప మాల వేసుకోండు. అయ్యని మాల వేసిన నుండి మా ఇంట నిండెను ఆనందమయ్యా. మేమేం దూరం అయిపోయినాం. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం. అరవింద్ మామ, బబ్లు, అక్షన్న ముగ్గురు మాలలు వేసుకోరు. అన్న వాళ్ళు అంటే నాకు మస్తు ఇష్టం. నేను ఇక బాధపడి లైట్ రాబే అనుకొని వదిలేసుకొని, దేవుడంటే ఆడో లేడు నీలో ఉన్న ధర్మమేరా. రేంజ్ వేరుంటుంది గైస్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ స్మార్ట్ బాయ్ మీరు తెలుసు కదా అందరికీ. ఈడేంద్రా బాయ్ ఒకసారి వస్తాడు, ఒకసారి పోతాడు, ఒకసారి వస్తాడు, ఒకసారి పోతాడు అనుకుంటారా? లే గైస్, ఈసారి అయితే ఖచ్చితంగా చెప్తున్నా, ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తున్నా. మీకు నేను వీడియోస్ ఇస్తున్నా. ఎట్లా అంటే మీకు నేను ఇప్పుడు స్టోరీ చెప్తే ఒక 5 నిమిషాలు టైం ఉంటే తినురి. అయితే ముచ్చట ఏంటంటే, నేను, అక్షన్న, బబ్లు, అరవింద్ మామ మేమందరము వీడియోస్ చేస్తుండే. మనది ఫన్నీ బాయ్స్ అనే ఛానల్ కూడా ఉంది కూడా ఇప్పుడు కూడా వీడియోస్ చేస్తుండే. అంత మంచిగానే ఉండే మాది. మధ్యలో మేము ఛానల్ బంద్ చేయడానికి కారణం ఏంటంటే మాకు కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అయింది. ఎట్లా అంటే ఇక ఈడు అదిరాబయ్య, ఆడు ఇదిరాబయ్య, నా గురించి అట్లా మాట్లాడండు, ఇట్లా మాట్లాడండి అదని చెప్పేసి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అయ్యి మేమేం దూరం అయిపోయినాం. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం. నాకు అక్షన్నకి కొన్ని చిన్న చిన్న గొడవలు అయినాయి, మిస్అండర్స్టాండింగ్స్ అయినాయి. మేమేం దూరం అయిపోయినాం. తర్వాత ఏమైపోయిందంటే మళ్ళీ మేము కలిసి వీడియోస్ చేసుకుందాం అనుకున్న టైంకి ఆయన ఏదో పర్పస్ మీద ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఢిల్లీలో అక్కడ ఆయన కొంచెం ఏదో వర్క్ మీద 1.5 మంత్ అక్కడనే అడ్జస్ట్ చేసిండు. 1.5 మంత్ అక్కడనే వర్క్ చేసుకుంటూ ఏదో వర్క్ ఉంటే వెళ్ళిపోయాడు. ఇక ఆయన కూడా నేను ఎందుకు డిస్టర్బ్ చేయాలని చెప్పేసి వదిలేసిన. దాని తర్వాత వచ్చినాక నాకేమైందంటే ఇక నాకు ఎందుకు ఇంట్రెస్ట్ పోయింది. అప్పుడు చేయాలని లేకుండే ఏ లైట్ రాబే వదిలేసి ఏదో పని చేసుకున్నాం ఇవన్నీ ఎందుకు నాకు కూడా ఒకసారి అనిపించింది. ఎందుకంటే ఎట్లనే ఎవరిని సపోర్ట్ లేదు వెనకాల. మనం వీడియోస్ చేసుకొని ఇంత కష్టపడ్డా ఆయన సపోర్ట్ రాకపోతే ఎట్లా అని చెప్పేసి నేను అనుకున్నాను. అంటే సపోర్ట్ అంటే నాకు ఆడియన్స్ తరఫుకి వెళ్ళి కాదు, మనకంటూ ఒక సపోర్ట్ లేదు అని చెప్పేసి నేను ఇక బాధపడి లైట్ రాబే అనుకొని వదిలేసుకొని, దేవుడంటే ఆడో లేడు నీలో ఉన్న ధర్మమేరా. నేను 2-3 మంత్స్ వదిలేసుకున్నాను. దాని తర్వాత అన్న కూడా వదిలేసుకున్న తర్వాత నేను నాకు ఇంట్రెస్ట్ ఉంది, అన్నకి ఇంట్రెస్ట్ ఉంది, అన్ని మంచిగా ఉన్నాయి. రేపు లేదా ఎల్లుండి వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంకి అక్షణ మాల వేసుకోండు, అయ్యప్ప మాల వేసుకోండు. అయ్యని మాల వేసిన నుండి మా ఇంట నిండెను ఆనందమయ్యా. నిన్ను నమ్ముకున్న అక్షణ ఒక్కడు వేసుకుండు. సరే అక్షణని కొన్ని రోజులు ఆపేసి ఈ అరవింద్ మామతోని, బబ్లు అన్నతోని మనం వీడియోస్ చేసుకుందాం అనుకున్న టైంకి అరవింద్ మామ, బబ్లు, అక్షణ ముగ్గురు మాలలు వేసుకోరు. నా కొంచెం ఏం వీడియోస్ అయితే అని చెప్పేసి నేను కూడా ఏం చేయలే. అందుకే నేను మధ్యలో డైలీ వ్లాగ్స్ అని చెప్పేసి ఒక స్టోరీ కూడా పెట్టిన. అవి కూడా చేద్దాం అనుకున్నా, స్టార్ట్ కూడా చేసిన. దాంట్లో కూడా కొంచెం చిన్న ఇష్యూస్ అయినాయి, దానివల్ల కూడా అది కూడా ఆపేసిన, అది కూడా ఏం చేయలే. ఇప్పుడు మళ్ళీ ఇది డైలీ వ్లాగే. ఇది కూడా ఎందుకు చేస్తున్నా అంటే నాకే ఖాళీ ఉండబుద్ధి అయితే లేదు. నాకు ఈ సోషల్ మీడియా అంటే, ఈ వీడియోస్ అంటే మస్తు ఇష్టం గైస్. ఎందుకో ఏమో ఎవడన్నా ఒక ఇన్ఫ్లుయెన్సర్ గాడు వస్తే నాకు అది ఎంత సంతోషం అవుతుంది అంటే అంత సంతోషం అవుతుంది. అది కూడా ఎవరంటే నేను ఇష్టపడే ఇన్ఫ్లుయెన్సర్లే. వాళ్ళు వచ్చారు అనుకో నాకు ఎంత సంతోషం అవుతుంది అంటే గైస్ నేను చెప్తున్నా నిజంగా అమ్మతోడు ఆ రేంజ్ వేరుంటుంది గైస్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే. ఇమాజిన్ చేసుకోరి, మీరు ఒక BMW కార్ నుంచి ఇట్లా దిగుతుంటే మీ చుట్టుముట్టు ఒక 10 మంది బౌన్సర్లు ఉండి, వాళ్ళు ఇంకొక 200-300 మంది పబ్లిక్ ఉండి, వాళ్ళ మధ్యలో మీరు ఇట్లా వెళ్తుంటే ఫీల్ ఎట్లుంటుంది? మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి, అంటే చెప్తున్నా ఒక ఫీల్ గర్రీ అట్లా అని చెప్పేసి. ఎందుకంటే ఆ రేంజ్ వేరుంటుంది గైస్, ఆ రేంజ్ వేరుంటుంది. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఈ ఒక చేయి కింద పని చేసుకొని బతికే బదులు నాకైతే ఒకటే అనిపిస్తుంది, ఒక చేయి కింద పని చేసుకొని బతికే బదులు ఇట్లా వీడియోస్ తీసుకున్నా బతకొచ్చు. ఇన్స్పిరేషన్ గా మనకి చాలా మంది ఉన్నారు యూట్యూబర్స్. నేను ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను స్టార్ట్ చేసిన. ఎట్లా అంటే నేను పేర్లు ఎత్తా వద్దు పోనీ అండి. అన్నవాళ్ళు అంటే నాకు మస్తు ఇష్టం.
వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్సే. నేను వాళ్ళతో తిరిగినా చేసినా వాళ్ళ దగ్గర వర్క్ చేసినా అంతా అయిపోయింది. ఒక ముగ్గురు అన్నవాళ్ళు. కానీ నేను వాళ్ళతో ఒక స్టోరీ పెట్టించుకొని వాళ్ళతో ఒక రీల్ చేయించుకొని నా ఛానల్కి సపోర్ట్ చేయండి అని చెప్పి నేను ఆ ఛానల్ని లేపుకోవచ్చు. నాకు కాదని కాదు, కానీ నాకు ఏంటంటే నాకు నచ్చది. ఇది నా సొంత దమ్ముతో లేద్దాం, మనకుంది ఆ దేవుడు కాళ్ళు చేతులు ఇచ్చిండు కష్టపడడం అని చెప్పి కష్టపడదాం, సంపాదిద్దాం. అరే ఈడికే అయిపోలేదు, మన లైఫ్ చాలా ఉంది. ఇంకోటి ఏంటంటే నేను కూడా ఇప్పుడు డైలీ వ్లాగ్స్ చేసా గైస్. ఇదంతా వద్దు, బాధపడోడు ఇదంతా ముచ్చటొద్దు. ఇక డైలీ రొటీన్ ఎక్కువసేపు ఏమి ఉండదు, ఒక 10-15 minutes వీడియో అంతే. డైలీ వ్లాగ్స్ చేస్తాను, నేను ఏం చేస్తున్నాను, ఎక్కడ పోతున్నాను. మీరు అనుకోవచ్చు నువ్వేం చేస్తే నేను ఎందుకు చూస్తారా బాయ్ అని చెప్పేసి. ఇగో ఇంట్రెస్ట్ ఉంటే చూడరు బాయ్, లేకపోతే లేదు. నేను ఒకటే చెప్తున్నా, నాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. నాకు ఇది ఒక ఇంట్రెస్ట్. మీరు చూడకపోయినా సరే నేను చేసుకుంటా వీడియోస్, నేను చేస్తాను, అప్లోడ్ చేస్తాను. కానీ నా డ్రీమ్ ఇది, నా డ్రీమ్ ఇది, నేను చేసుకుంటా వీడియోస్. అయితే ఇంకో కొంతమంది ఏమంటారు అంటే వినిపించినాయి, అవసరమా ఆయనకి రోజు పోయి వాళ్ళు ఎమ్మడుండు, ఈడికెళ్ళి అంత దూరం పోయి వాళ్ళు ఎమ్మడి తిరగడానికి అవసరమా, ఊర్లోనే ఏదో ఒక పని చేసుకొని ఉండొచ్చు కదా, ఎందుకు ఆయన. నాకు ఒకటి అర్థం కాదు, మీరు ఏమన్నా తిండి పెడుతున్నారా మాకు? ఒకటి అడుగుతున్నా, జర చెప్పురి. మీరేమన్నా తిండి పెడుతున్నారా మాకు, లేకపోతే మీరేమన్నా 5-10కి మాకేమన్నా సహాయం చేస్తున్నారా భయ్? నేను అడుగుతున్నా, మీకు సమాధానం చెప్పురి. నాదేదో నా ఫ్యూచర్ కోసం నేనేదో పోతున్నా, నాదేదో నేను రాసుకుంటున్నా. ఎందుకు రా భయ్ మీకు? మీ ఇంట్లో మీ పిల్లల్ని చక్కగా చూసుకోర్రా భయ్ ఫస్ట్, తర్వాత మంది మీద వాడు ఏడుగురు. కానీ ఇంకోటి ఏంటంటే కొంతమంది ఉల్లిగాళ్ళు, పనికి మాలిన ఉల్లిగాళ్ళు ఉంటారు కొంతమంది. ఎట్లా అంటే ఊరి మీద దున్నపోట్లని ఇచ్చిపెడతారు చూడు, అట్లా ఇచ్చిపెట్టిన ఉల్లిగాళ్ళు కొంతమంది ఉంటారు, పంచాయత కాని బాడుకోవాలి. ఇక నాకు కోపం వస్తుంది. కానీ ఆ కొడుకులు ఏం చేస్తారంటే మేము నాకు అనిపించినాం అనుకో అల్పం చేస్తారు. ఎట్లా అంటే ఆ యూట్యూబర్స్ అది ఇది అని చెప్పి అల్పం చేస్తారు. అరే నేను అందరికి ఒకటే చెప్తున్నా, మీరు కూడా వీడియోలు చూస్తారు. అరే బేటే నాకు అన్నీ తెలుసు, నేను ఏమంటున్నా తెలుసు. ఒకటే మాట అంటున్నారా, ఒక మాట అంటున్నా, ఎక్కువ కూడా అంటలే. ఇగో శాతనైందా చేసుకో, నువ్వు కూడా వీడియోస్ చేసుకో, కాదంటలేను. అరే వీడియోస్ చేసిన వల్ల మంచి జీవితాలు బాగుపడ్డాయిరా. సైకిళ్ళ మీద ఆటోలలో పోయినోడు ఇలా BMW ఆడీలలో తిరుగుతుండ్రా. 2-3 కోట్ల ఇల్లు కట్టుకుంటుండ్రు ఒక్కొక్కడు. అది గుర్తుపెట్టుకో. ఇమ్రా తక్కువ పవర్ ఉందనుకుంటున్నారా సోషల్ మీడియా అంటే? చేయి బిడ్డ చేయి, ఇప్పుడు అల్పం చేయను, నేను ఏమంటలేను. రేపటి దినం వచ్చి ఇప్పుడు ఎట్లయితే అల్పం చేసినావో రేపటి దినం అట్లనే నీ అల్పం అంతా కారిపోతుంది చూసినావా, ఆ రోజు దినం నీకు అర్థమవుతుంది. అరే బేటే చెప్తున్నా, ఒక్కొని మీద వాడేడు సేమ్ రాదు, కుళ్ళే ఓపెన్గా చెప్తున్నా. డాడీ నాకు నేర్పించింది ఒకటే, ఒక్కొని మీద వాడు ఎప్పుడు ఎడవద్దు. ఒకటి ఎదుగుతుందంటే వానికి సపోర్ట్ అన్న చేయాలా, లేకపోతే అన్న నుంచి మనం దూరం అన్న వెళ్ళిపోవాలి. ఎందుకంటే వాడిని ఎదగనియాలా, వానికి ఏళ్ళు పెట్టొద్దు మనం. అంటే వాడిని తొక్కనికి మస్తు మంది ఉంటారని చెప్పేసి మా డాడీ నాకు అప్పుడు ఎప్పుడో చెప్పిండు. కానీ నేనేంటంటే అమ్మా అవన్నీ చెప్తారు కానీ అట్లా ఎవడు ఉండడు, అందరూ మనం మంచి ఆలోచిస్తారు అనుకున్నా. కాదు, నాకు మొన్న దెబ్బ తగిలినప్పుడు సన్న అర్థమైంది. నేను ఒకటే ఫిక్స్ అయినా, లైఫ్లో కొడతా, గట్టిగా కొడతా. ఎట్లా కొడతా అంటే ఒకటే ఒక దెబ్బ లైఫ్ మొత్తం సెట్ అయిపోవాలి, ఫ్యామిలీ సెట్ అయిపోవాలి. అట్లా కొడతా. నాకు ఆ నమ్మకం ఉంది భయ్, నాకైతే ఫుల్ నమ్మకం ఉంది. ఎవ్వరికి నా మీద నమ్మకం ఉందా లేదా నాకు తెలియదు. నేను ఒక్కనే వీడియోలు చేసుకుంటా. వస్తే నా అన్న వస్తారు, అక్షయ్ అన్న, మా బబ్లు, మా మామ వాళ్ళు వస్తారు, మేము వీడియోలు చేసుకుంటాం. నాకు ఎవ్వరితో అవసరం లేదు, నాకు అవసరం లేదు. ఎవ్వరేం నాకు రూపాయి పెడతలేడు. నా